కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ పై తన దూకుడు మాత్రం తగ్గించడం లేదు. ఇటు అసెంబ్లీలో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై రెచ్చిపోతున్నాడో అదే రకంగా బయట కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులకైతే చెమటలు పట్టిస్తున్నాడని చెప్పవచ్చు. గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ పరిపాలించిన సందర్భంలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా దోచేసుకున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయడానికి కేసీఆర్ అలాగే కేసీఆర్ కుటుంబం చాలా కుట్రకు పాల్పడిందని చెప్పేసి కేసీఆర్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఫైర్ కావడం జరిగింది. అయితే నూతనంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం పరిపాలన పైన మేము దృష్టి పెట్టాము, కానీ ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలను మాత్రం మేము ప్రోత్సహించడం లేదు. అందుకే బీఆర్ఎస్ పార్టీ నాయకులు బయట తిరుగుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేవలం పరిపాలన పైనే దృష్టి పెట్టాడు. అందుకే జగదీష్ రెడ్డి, కేటీఆర్, కేసీఆర్ బయట తిరుగుతున్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారి ప్లేస్ లో నేనే ఉంటే, నేనే ముఖ్యమంత్రి ప్లేస్ లో ఉంటే మాత్రం ఈ పార్టీకి కేసీఆర్, కేటీఆర్ అలాగే నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా ఈ పార్టీకి జైల్లో ఉండేవాళ్ళు అని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా ఇవ్వడానికి ఆలోచిస్తుంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం తన స్థాయిని దిగజారిపోయి అనవసరమైన తన స్థాయిని దిగజారి మరి కేటీఆర్ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేటీఆర్ పై ఫైర్ కావడం జరిగింది. ఇలా మొత్తానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేనే రేవంత్ రెడ్డి ప్లేస్ లో ఉంటే ఈ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని జైల్లో వేసేవాడిని అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొదటి నుండి మంత్రి పదవి కోసం చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తప్పకుండా అవకాశం దొరుకుతుంది అని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ గా ఎవరు లేరు. హోంశాఖకు సంబంధించిన బాధ్యతలన్నీ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉన్నాయి. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి హోంమంత్రి పదవి రాబోతుంది అని గత కొన్ని రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. అయితే ఈ రకంగా దూకుడు మీద ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఒకవేళ హోంమంత్రి పదవి వస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాత్రం చుక్కలు చూపించడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.